హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. రేషన్ కార్డు ఏదైతే రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. మరొక తీపి కబుర్ అనేది ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు మనకు రేషన్ కార్డ్ అయితే ఉంది కదా. రేషన్ కార్డు మీద ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్ ఏదైతే ఉన్నాయో 3 నెలలకు సంబంధించిన బియ్యం అయితే అందజేస్తున్నారు. అయితే రేషన్ కార్డ్ సంబంధించి గుడ్ న్యూస్ ఏం చెప్తున్నారు ఏంటంటే, సరుకులు అనేది ముఖ్యంగా మనకు ఏం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు ఒకరికి 18 కిలోల బియ్యం అయితే అందిస్తున్నారు. 3 నెలలకు సంబంధించి కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ సన్న బియ్యం అయితే అందిస్తున్నారు ఒకేసారి తీసుకోవడానికి. అయితే ఇక చాలా మంది ఏమంటున్నారంటే, రేషన్ కార్డు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. రేషన్ అయిపోతుందేమో అన్న భయంతో అందరూ కూడా ఒకేసారి షాపుల వద్ద వస్తుండడంతో రేషన్ సర్వర్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా రేషన్ సంబంధించి మనకు ప్రతి నెల ఏం చేసేవారంటే, 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు తీసుకోవాలి. లేదంటే బియ్యం అయిపోయింది, నెక్స్ట్ నెల తీసుకున్నారని చెప్పేసి రేషన్ డీలర్ కూడా చెప్తూ ఉంటారు. సో మొత్తం మీద ఇప్పుడు ఏదైతే 3 నెలల బియ్యం ఒకేసారి అయితే అందించడంతో, సో ఇక మొత్తానికి మరోసారి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఈసారి మాత్రం ఎందుకంటే ఎండలు అనేది తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ క్రమంలో 3 నెలల బియ్యం ఒకేసారి అందిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. ఎందుకంటే బియ్యం అనేది ఇక టైంకి ఇంకా 2-3 రోజుల్లో అయిపోతుంది. మరి బియ్యం తీసుకోవాలనేది కాకుండా 30 తారీఖు వరకు అయితే పొడిగించారనమాట. సో ఇక తీసుకోవచ్చు, మనం బాగా చెప్తా అని చెప్పేసి. సో ఇందుకు సంబంధించి అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందంటే, రేషన్ లబ్ధిదారులకు సంబంధించి ఇక ఏదైతే వేలిముద్రలు పెట్టడం సర్వర్లు ఉంటాయి కదా, వాటికి కూడా కాస్త టైం పడుతుందని వాటిపైన కూడా చర్యలు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఈ నెలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే మనకు రేషన్ బియ్యానికి సంబంధించి 3 నెలల బియ్యం అయితే అందించారు కదా. సో ఇక తర్వాత జూన్ తర్వాత అంటే జూలైలో మాత్రమే రేషన్ బియ్యం అయితే అందించడం జరుగుతుంది. ప్రతి కొత్త వారు ఎవరైనా ఉన్నా కూడా మనకు మీసేవ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇది ప్రస్తుతం రేషన్ కార్డు సంబంధించినటువంటి తాజా సమాచారం అన్నమాట.